జైలు నుంచి బయటకు వచ్చిన తర్వాత కవిత ఆ విధంగా మాట్లాడాల్సింది కాదని అన్నారు మాజీ మంత్రి టీజీ వెంకటేష్. కవిత మాట్లాడిన భాష సరికాదని అన్నారు. కేంద్ర ప్రభుత్వానికి కనుక కక్ష ఉంటే సీఎం రేసులో ఉన్న కేటీఆర్నో హరీష్ రావునో జైల్లో వేస్తారు, కానీ కవితను ఎందుకు వేస్తారని అన్నారు. లిక్కర్ స్కామ్ లింకులున్నాయి కాబట్టి ఆమె జైలుకు వెళ్లాల్సి వచ్చిందన్నారు టీజీ వెంకటేష్. అంటే ఆ భాష ఆమెది అట్లుండదు. కవిత గారి భాష ఎలా ఉందంటే శశికళ గారు ఛాలెంజ్ చేస్తారు చూడు తమిళనాడులో అంతు తెలుస్తాననే భాష ఉంది. ఆ భాష అది మంచిది కాదు. కవిత గారి ప్రోత్సాహంతోనే పెట్టిండాలా. అప్పుడు కవిత ఇష్యూ అని అన్నారు. ఆయనతో ఆమె ఇష్యూతోన నా మీద కేసు పెట్టిండాలా. లేదు అంటే ప్రభుత్వం సపోర్ట్ లేకుండా అది ఇంపాసిబుల్. ఒక పార్లమెంటరీ కమిటీ చైర్మన్ మీద ఎఫ్ఐఆర్ చేయటం, అటెంప్ట్ మర్డర్ కేసు పెట్టడం, లేని సీన్ లో నన్ను పెట్టడం, మరి ఇది ఎంతవరకు అలా చేసే సెంట్రల్ గవర్నమెంట్ అలా చేయలేదు. కవిత గారి విషయంలో బీజేపీ గవర్నమెంట్ అలా చేయాలంటే కాబోయే ముఖ్యమంత్రి అని వాళ్ళు అనౌన్స్ చేసుకున్నారు. కేటీఆర్ నాన్న బొక్కలేయచ్చు, కేసీఆర్ నాన్న బొక్కలేయచ్చు, ఈమెను ఎందుకు వేస్తారు? ఈమె చీఫ్ మినిస్టర్ రేస్ లో లేదు. ఎడ్యుకేట్ చేస్తున్నాను. ఆ మీద పగ ఉంటే, ఆ మీద కేసీఆర్ ప్రభుత్వం మీద లేకపోతే టీఆర్ఎస్ మీద పగ ఉంటే వాళ్ళని వేసుకోవచ్చు. ఇది ఆ ఇన్సిడెంట్ లో ఆమె ఎక్కడో డైరెక్ట్ గా ఇండైరెక్ట్ గా వాళ్లకు ఆధారాలు వచ్చినాయి.